సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అంట. అంటే ఒక ఊరేటి బుగ్గ లేకపోతే ఒక బావిలో నీరు ఎలాగైతే ఊరుతుందో, అది ఎలాగైతే జలముగా మారుతుందో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జీవము మన హృదయంలో అట్టి రీతిగా ఊరుతుంది. ఊటగా అది ఎప్పటికప్పుడు కొత్త ధరముతో ఆ జీవపు ఊట మన హృదయంలోకి వస్తుందన్నది ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక దేవుడు ఈ దినానికి ఇస్తున్న ఈ వాగ్దానము, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ హృదయం జీవపు ఊటగా మారి పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు నీలో క్రొత్తదనాన్ని తీసుకొచ్చి నిన్ను క్రొత్తగా తయారు చేసి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే